సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా తాత్కాలిక టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. 3 టీ20ల సిరీస్లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో గురువారం జరిగిన ఆఖరి మ్యాచ్లో సూర్య ఫీల్డింగ్ చేస్తూ ఉండగా అతని ఎడమ చీల మండలానికి గాయమైంది. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపి త్రో విసిరే సమయంలో సూర్య లెఫ్ట్ యాంకిల్ ట్విస్ట్ అయింది. దాంతో సూర్య మైదానంలోనే కుప్పకూలాడు. తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే టీమిండియా ఫిజియోలు పరిగెత్తుకొచ్చి అతన్ని పరీక్షించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో భుజాలపై ఎత్తుకుని డ్రెస్సింగ్ రూమ్కు తీసుకువెళ్లారు. నొప్పితో ఇబ్బంది పడిన సూర్య కనీసం కాలును కింద కూడా పెట్టలేకపోయాడు. అతన్ని స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. ఈ స్కానింగ్ రిపోర్ట్లపైనే సూర్య భవితవ్యం ఆధారపడింది. ఒకవేళ ఈ స్కానింగ్ రిపోర్ట్స్ లో అతని చీలమండలిలో చిన్న చీలిక వచ్చినా అతను సుదీర్ఘ కాలం పాటు జట్టుకు దూరం కావాల్సి వస్తుంది. చీలమండల గాయం తగ్గినా మళ్లీ వెంటాడుతుంది. టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీ ముంగిట సూర్య గాయపడ్డం అభిమానులను కలవరపెడుతోంది. అతని గాయం సాధారణమే అయితే ఎలాంటి సమస్య లేదు. సూర్యకుమార్ యాదవ్ తాజాగా గాయం ముంబై ఇండియన్స్ అభిమానులను సైతం కలవరపెడుతోంది. సూర్య గాయానికి సంబంధించి ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. సూర్య మైదానం వీడడంతో రవీంద్ర జడేజా తాత్కాలిక సారథిగా జట్టును నడిపించాడు.